ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవాను నమ్మి ఆశ్రయించాను. మీరు నన్ను చూసి పక్షిలాగా నీ కొండ మీదికి పారిపో. అరుగో, దుర్మార్గులు విల్లెక్కు పెట్టారు. దొంగచాటుగా యథార్థవంతుల మీద బాణం వేయాలని ధనస్సును సంధించారు. పునాదులు నాశనమవుతూ ఉంటే న్యాయవంతులు చేయగలిగినదేమిటి అని ఎలా అంటారో అనండి. యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం పరలోకంలో ఉంది. మనుషులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులు వాళ్లను పరీక్షిస్తున్నాయి. యెహోవా న్యాయవంతులను పరీక్షిస్తాడు. దౌర్జన్యం అంటే ఇష్టమున్న వాళ్లను, దుర్మార్గులను ఆయన ద్వేషిస్తాడు. దుర్మార్గుల మీద ఆయన నిప్పు కణాలు వర్షించేలా చేస్తాడు. అగ్ని గంధకాలు, వడగాలి వాళ్ల పానపాత్రలోని పదార్థాలు. యెహోవా న్యాయవంతుడు. ఆయనకు న్యాయం అంటే ఎంతో ఇష్టం. యథార్థవంతులకు ఆయన ముఖదర్శనం కలుగుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.